యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. అందుకనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న డ్రాగన్ సినిమా కథ విషయంలో మరింత ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అయితే ఈ పాటికే తాజా షెడ్యూల్ స్టార్ట్ కావాలి, కానీ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఇటీవల ఈ చిత్ర నిర్మాత మైత్రి మూవీస్ రవిశంకర్ నెక్స్ట్ మంత్ తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుందని చెప్పారు. కానీ ఓ వార్త టెన్షన్ పెడుతోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్ అయితే తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ డ్రాగన్ వెనుక ఏం జరుగుతుంది? వార్ 2 ఫ్లాప్ అవ్వడంతో డ్రాగన్ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో డ్రాగన్ పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా కథ మళ్ళీ మొదటికొచ్చిందని టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మ్యాటర్ ఏంటంటే, ఇంతవరకు షూటింగ్ చేసిన ఫుటేజ్ చూసుకుంటే ఎన్టీఆర్కు సంతృప్తి ఇవ్వలేదట. అలాగే కథపై కూడా మళ్ళీ కసరత్తు చేయమన్నాడట. అందుకనే తాజా షెడ్యూల్ ఇంకా స్టార్ట్ చేయలేదని టాక్. అందుకనే ఇప్పుడు ఈ కథని మార్చడమా లేక స్టోరీ లైన్లో మార్పులు చేర్పులు చేయడమా అనే దాని గురించి టీం సీరియస్గా ఆలోచిస్తున్నారట. ఇది నిజమో కాదో తెలియదు, కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇది గట్టిగా వినిపిస్తుంది. వార్ 2 ఎఫెక్ట్ డ్రాగన్ పై బాగానే పడినట్టు తెలుస్తోంది. నిర్మాత రవిశంకర్ ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ వరకు షూటింగ్ ఉంటుందని చెప్పారు. అయితే జూన్ 25న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే జూన్ 25న డ్రాగన్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.